చెప్పేస్తే అయిపోద్ది కదా, కాగితాల మీద రాసుకొనడు మళ్ళీ తర్వాత చెప్పుడు, ఇదంతా కుదరని పని. ఇది మా తమ్ముడిది, ఇది మా మమ్మీది, ఇది మా డాడీది, ఇది మాది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కొత్తగా ఉంది, ఇది కొత్తగా ఉంది, అది 3 కొత్తగా ఉంది, ఇది ఒకటే పాతగా ఉంది. వాళ్ళ 3టికి కొత్తవి పెట్టుకున్నారు, మావి మాత్రం ఏం పెట్టలేదు, పాతదే ఉంది. ఇంకోటి మేము వస్తున్నాం అని చెప్పాం, బెడ్షీట్ వేయమని చెప్పాను. పాత బెడ్షీట్ తీసేసారంటే కొత్త బెడ్షీట్ వేయలేదు. ఇప్పుడు మేము చేసి వస్తాం జర్నీ. ఎట్లుంటుంది, బెడ్షీట్ వేస్తే అయిపోద్ది కదా, చెప్పాను బెడ్షీట్ వేయమని. కానీ రాత్రి కూడా చెప్పాము మా తమ్ముడికి మళ్ళీ బెడ్షీట్ వేయమని, కానీ బెడ్షీట్ వేయలేదు. మేము ఈరోజు మధ్యాహ్నం వచ్చాం, నిన్న ఈవినింగ్ చెప్పాం వస్తున్నామని. ఈరోజు మధ్యాహ్నం వస్తే బెడ్ మీద బెడ్షీట్ లేదు. ఇంకోటి బెడ్కి మామూలుగా ఒక కవర్ పెడతారు కదా, ఆ కవర్ మీద అన్నీ బ్లడ్ మరకలు, తర్వాత ఏదేదో మరకలు, తర్వాత చాలా దుమ్ము మట్టి చెత్త అంతా ఉంది. అంటే కనీసం దులపను కూడా దులపలేదన్నమాట దాన్ని. ఇదేంటి బెడ్షీట్ వేయలేదు అంటే వేయలేదు బెడ్షీట్. మళ్ళీ మా డాడీ వాళ్ళ గదిలోకి వెళ్ళి పిల్లోడికి పాలిచ్చా, అక్కడేమో టీవీ, మళ్ళీ అవి అవన్నీ బట్టలన్నీ సర్ది ర్యాకుల్లో బట్టలన్నీ కారులోంచి ఒక్కడే కారులోంచి అవన్నీ మోసుకొచ్చాడు. కారులోంచి అవన్నీ మోసుకొచ్చి మొత్తం అవన్నీ కారులోంచి మోసుకొచ్చి మళ్ళీ అవన్నీ సర్ది మళ్ళీ బాబుకి ఫుడ్ వండి మళ్ళా బిర్యానీ వీడియో పెట్టాను కదా, బిర్యానీ తెప్పించి బిర్యానీ తిని మళ్ళీ బెడ్షీట్ వేసేదాకా ఇప్పుడు దాకా పిల్లోని పడుకోబెట్టక పిల్లోడు ఒకటే ఏడుపు. ఇప్పుడు పడుకోబెట్టేసి ఒక్క చిన్న పనే కదా బెడ్షీట్ వేయమని చెప్పి పర్టికులర్గా చెప్పిన తర్వాత ఎవ్రీ టైం ఇదే, ప్రతిసారి లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఏంటి, ఎలా ఇబ్బంది కదా బెడ్షీట్ వేయకపోతే. నాకు అర్థం కాదు ఎందుకు అట్లా. ఆ కొత్తిమీర మేము తెచ్చిందే కదా, అలా పడేసారేంటి అక్కడ. అన్ని పనులు చేసుకోవడానికి ఉంటుంది కానీ గ్రీన్ టెక్ కూడా అవి ఇది తెచ్చేసుకున్నాడు. గిన్నెలు కూడా తెచ్చాడు బాబుకి. ఒక బెడ్షీట్ వేస్తే ఏమవుతుంది, బెడ్షీట్ వేయకపోతే అర్థం కాదు నాకు. పాపం అవినే వేసాడు బెడ్షీట్, ఈ బెడ్షీట్ వేసాడు అవి పాపం. వద్దు వద్దు వద్దు, ఏం లేవు, నాడు బయటికి నాడు, నేను డ్రెస్ తీస్తా. ఇటు తిరుగురా.